నాగజ్యోతి. రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. చదువుతున్నది దేవి. 7వ ఎపిసోడు. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఆ ఇంటిని, తోటను చూడగానే సంతోషం కలిగింది. పనివాళ్ళు ఆప్యాయంగా, గౌరవంగా పలకరించారు. తను లేకపోతే ఇంటికి కళే పోయిందన్నారు. సందడి లేదన్నారు. నోటిలో మాట నోట్లో ఉండగానే పనిచేసి సంతోషపెట్టాలి అన్న ప్రయత్నంలో వారిలో చూసింది. ఆ ఇంటి దేవత, గృహిణి, మహాలక్ష్మి అంటూ తనను గౌరవిస్తూ ఉంటే ఆ మర్యాదలకి, మన్ననలకి తను తగదు అనుకొని బాధపడింది. తను అవును, అలాగే, సరే అనే మాటల కోసం రైతులు, తోటమాలీలు కాచుకొని ఉన్నారు. తను చెప్పి చేయించవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో ఉన్నది ఇద్దరే, కానీ కంటికి కనిపించని పని ఎంతో ఉంది. రోజు రోజుకు కొత్త బాధ్యతలు పైన పడుతున్నాయి. తోటలకి, పొలాలకి తప్పనిసరిగా వెళ్తూ ఉండాలి. చేసేదేమీ లేకపోయినా యజమాని పనివాళ్ళకి అప్పుడప్పుడు కనిపించాలి. అజమాయిషీల్లో తను చెప్పవలసినవి, చేయవలసినవి ఎన్నో కంటపడేవి. యజమాని ఎప్పుడో కాదు, తరచూ వెళ్లాల్సి ఉంటుందని తెలుసుకుంది. ఆశకు కాలం త్వరగా పరిగెడుతున్నట్టు అనిపించింది. ఆ రోజే విమ్మి తన ఉద్యోగం సంగతి ఏమైందని జ్ఞాపకం చేస్తూ ఉత్తరం రాసింది. మాధవ్ని హెచ్చరించాలి అని అనుకుంది. ఆశ, మాధవులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నట్టు ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయారు. దినమంతా ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలానికి పక్షులన్నీ చెట్లను చేరుకుంటున్నట్టున్నాయి. ఆ పక్షుల్లాగా తామిద్దరూ కూడా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఒక గూటిలో ఉంటున్నారు. విచిత్ర కాపురం ఎన్నాళ్ళు సాగుతుందో. రమా ఎప్పుడొస్తాడో, తనను ఎప్పుడు తీసుకెళ్తాడో. ఈ ఇంటిని, మాధవ్ను మరొకరి చేతిలో భద్రపరిచి పోవాలి. మాధవ్కి తగిన అమ్మాయిని చూడాలి. దేవతార్చనకు తగిన పుష్పం లాంటిది కమల. చిన్నది, ఈ ఇంటిని సంభాళించుకోగలదా అని అనుకుంటే ఆశకు నవ్వొచ్చింది. మొలక నవ్వుతో తోటవైపు చూసింది. శిశిరాన్ని సాగనంపి వసంతానికి స్వాగతం పలుకుతున్న సుందర సమయం. గున్నమామిడి చెట్టు కింద నొలక మంచంపై పడుకుని కిలకిలమని నవ్వుతోంది యశోద. కర్రతో తోవ చూసుకుంటూ వస్తున్నాడు దాని గుడ్డి మొగుడు. వాడు దగ్గరగా వచ్చాడు. మెల్లిగా లేచి మాను చాటుకు చేరుకుంది. దగ్గరగా వస్తున్న వాడల్లా క్షణం ఆగాడు. దాని కడియాళ్ళ సవ్వడు విన్నాడు కాబోలు. వస్తూ మంచంపై కర్ర తబ్బాడించి ఉన్నట్టుండి కర్ర పైకెత్తి మాను వెనక నుంచి వస్తున్న యశోద వీప్పై పడింది. పడడం కాస్త గట్టిగా పడింది కాబోలు. ఓలమ్మో అంది. దెబ్బ పడిన చోట తడుముకుంటూ ఉండగా వాడు వచ్చి దాన్ని చుట్టేశాడు. అలాంటి దృశ్యాలు కంటపడినప్పుడు మనసు కలతపడుతూ ఉంటుంది. మాధవ్ మనసున మెదులుతాడు. అతని కోరికేంటో, అతని ఊహలు ఏమిటో. అతని భార్యను అవమానించాడు అని నిమ్మి చెప్పిన మాటే నిజమైతే అతని కోరికలను బలవంతంగా చంపుకుంటున్నట్లే కదా. బయటికి కనిపించని బాధ అదేనా? వదిన ఊహించింది అదేనా? ఎప్పుడో కానీ వారిద్దరూ కలిసి బయటికి వెళ్ళరు. ఊరు నుండి వచ్చినప్పటి నుంచి మరీ దూరం అయిపోయారు. రామారావు ఉత్తరం చదివి ఏమనుకున్నాడో? బాధపడుతున్నాడా? భార్యకు ప్రియుడు ఉన్నాడని అనుమానం కలిగిన ఏ భర్త సహించడని, ఆ నరకాన్ని భరించలేడని, అంతా భరించి ఇంకా నీ సమీపాన ఉన్నాడు అంటే అతని సహనానికి, ఓర్పుకు జోహార్లు అర్పించవచ్చు అనే నిమ్మి అన్నది గుర్తొచ్చింది. మాధవ్కి ఎందరో స్నేహితులు, బంధువులు ఉన్నారు. పార్టీలకి, పిక్నిక్లకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకోవడంలో తను వింటూ ఉంది. నీ అందమైన భార్యను ఎవరైనా ఎత్తుకుపోతారా? ఇంట్లోంచి బయటకు తీసుకురావట్లేదు అని అతి చనువున్న ఒక వృద్ధ దంపతులు అన్నారు. అప్పుడు భోజనం చేస్తున్న వాడల్లా తలెత్తి ఆశను చూసి ఆ వెంటనే పెద్దగా నవ్వాడు. తన జోక్ నవ్వాడనుకుని ఆ వృద్ధురాలు అతిగా సంతోషించింది. తను ఏం చేస్తే మాధవ్ రుణం తీరుతుంది? తను ఉన్నంత కాలం మాధవ్కి తన స్నేహం, అభిమానాన్ని 2 చేతులా అందించాలి, సంతోషపెట్టాలి. మాధవ్ ఇక్కడ సుఖంగా, సంతోషంగా ఉంటేనే తను సంతోషంగా రామారావుతో వెళ్ళగలుగుతుంది. ఆశ ఊహల్లో నుండి చీకటి పడడం చూడనే లేదు. నక్షత్రాలు లేని ఆకాశాన్ని చూసి దీర్ఘంగా విశ్వసించింది. కిందకి దిగింది. అప్పటికే మాధవ్ భోంచేస్తున్నాడు.
యాదగిరి తలుపు దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్నాడు. వచ్చి ఎంతసేపు అయింది? నన్ను పిలవలేదే అని యాదగిరిని ప్రశ్నించింది. ఎప్పుడే వచ్చాను, నిన్ను పిలుస్తానంటే నేనే వద్దన్నాను అని మాధవ్ చెప్పాడు. ఆఫీస్ పనుంది, స్టెనో వస్తాడు. గబగబా భోజనం ముగించి పైకి లేస్తూ అమ్మగారికి వడ్డించు అంటూ యాదగిరికి చెప్పాడు. వెళ్తున్న మాధవ్తో విమ్మి ఉత్తరం రాసింది. దాని ఉద్యోగం సంగతి మీకు జ్ఞాపకం చేయమని మెల్లన స్వరాన్ని చెప్పింది. టైపిస్ట్ లీవ్లో వెళ్తున్నాడు. ఆ జాబ్ కావాలంటే రమ్మను. మామూలుగా మాట్లాడి దినపత్రిక తీసుకుని ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. పేపర్లోకి చూస్తున్నాడనే కానీ అక్షరాలు కంటికి కనిపించడం లేదు. ఆశను పిలవక వంటవాడితో భోజనం పెట్టించుకున్నందుకు ఆశకు బాధ కలిగినట్టుంది. మాధవ్ ఆశ సంగతే పట్టించుకోకూడదు అని అనుకుంటాడు. తనకు పెళ్ళైన విషయమే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశ తనను వెన్నాడుతూనే ఉంది. ఆ రామారావుని మరపించాలని ప్రయత్నించాడు. మర్చిపోయినట్లే ఉంటుంది. ఆ రోజు అతని ఉత్తరంతో ప్రత్యక్షమైతే అవమానంతో హృదయం గెలగెల్లాడిపోయింది. పిలవగానే ఇష్టంగా తనతో ఇంటికి వచ్చింది. మునుపటి కంటే ఇప్పుడు ఇంటి వాతావరణానికి అలవాటు పడి గృహిణి బాధ్యతలు పైన వేసుకుని చేతనైనంత వరకు నిర్వహిస్తూనే ఉంది. అమ్మమ్మ అంత సమర్థవంతురాలు కాకపోయినా ఆమెలా చెయ్యాలన్న తాపత్రయం ఉంది. తనను సంతోషపెట్టాలని చూస్తోంది. ఎందుకు? ఇదివరకు అంటే అంటున్నట్టు తన స్వవిషయాలు పట్టించుకునేదే కాదు. ఇప్పుడు తను లేనప్పుడు గదిలోకి వచ్చి చక్కబెడుతోందని తెలుసుకున్నాడు. రామారావుతో కలిసి పంపిస్తున్నందుకు కృతజ్ఞతతో సపర్యాలు చేస్తోందా? అసలు ఎలాంటివాడు అతను? ఆశకు తగినవాడేనా? ఆశ అంతగా కోరుకుంటున్న అతను ఆశను అన్ని విధాలా సుఖపెట్టగలడా? ఆశ మనసు అంతగా దోచుకున్న అతని మీద ఈర్ష్య, అసూయలు కలగసాగాయి. ఆశ రోజురోజుకు ఒక మత్తుమందులాగా తన రక్తంలోకి కలిసిపోతోంది. ఆశను దూరంగా ఉంచాలి అని అనుకున్నాడు. ఆమెను అలవాటు చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ ఏమిటో బాధ తనను తినేస్తోంది. ప్రపంచంలో మరో స్త్రీ లేనట్టు ఈ బాధ దేనికి? ఆలోచనలతో మనసు గజిబిజిగా ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టనంది. నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రానంది. మత్తుగా ఏదో బాధ తెలియకుండా నిద్రపోవాలని 2 మాత్రలు వేసుకుని నిద్రను ఆహ్వానిస్తూ మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. ఆశ ఉత్తరం చూసుకుని టెలిగ్రామ్ లాగా హైదరాబాదుకు వచ్చేసింది విమల. అపరాహ్న వేళ ఆటో రిక్షా చప్పుడు విని ఆశ డ్రాయింగ్ రూమ్ కిటికీలోని చూసింది. విమ్మి ఆటోవాడికి డబ్బులు చెల్లించి నులివెచ్చని గాలిలాగా లోపలికి వస్తుంటే విమ్మి అని తృప్తిగా అరుస్తూ ఎదురేగి విమ్మి చేయి పట్టుకుంది. చేతిలో బ్యాగ్ సోఫా మీదకి విసిరేసి ఆ గదిని అలంకరణను పరిశీలిస్తూ హాయ్ హాయ్ చాలా బాగుందే అంది. ఒక హ్యాండ్ బ్యాగ్తో వచ్చావా? సూట్ కేస్ వగైరా లేవి? ఉద్యోగంలో చేరావా? మా అమ్మ వదిన ఎలా ఉన్నారు? నాకేం చెప్పారు? మీ అమ్మగారు పంపారే, ఏమీ అడ్డు చెప్పలేదా? కమల ఏది? మిమ్మి సోఫాలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. ప్రయాణపు బడలిక తీర్చుకోనివ్వవా అంది. తాజా పువ్వులా ఉన్నావు. అసలు ప్రయాణం చేసినట్టే లేవు. ఇదేనా రావడం? అనుమానంగా అడిగింది. పొద్దున్నే వచ్చాను. నేరుగా మా కజిన్ ఇంటికి వెళ్ళాను. ఫోన్ చేసి తీరిగ్గా నీ దగ్గరకు వచ్చాను. నా దగ్గరకు వస్తూ మీ కజిన్ ఇంట్లో ఎలా భోంచేశావు? నిష్ఠూరంగానే అంది. నీకు జవాబు చెప్పుకోవచ్చు, చుట్టాలకి చెప్పుకోలేం. అవునుగానే మీ ఇల్లు చాలా బాగుందోయ్. పుస్తకాలు ఉంటే ఎన్నాళ్ళైనా ఇంట్లో ఉండిపోవచ్చు. చుట్టూ పరికించి తోటలోకి చూస్తూ ఆశ, ఇది నా డ్రీమ్ హౌస్. నేను కలలు కనేది ఇలాంటి ఇంటి కోసమే. మాధవ్ చాలా గొప్పవాడిలా ఉన్నాడు. నీ అదృష్టానికి ఈర్ష్యగా ఉందోయ్. ఆశ, ఇలాంటి వరాన్ని నాకు ఎవరైనా ఇస్తానంటే మోకాళ్ళ మీద వెళ్ళి తీసుకుంటాను అంటూ విమల కళ్ళు మూసుకుంది. నీ ఉత్తరం అందుకున్నాను. స్వేచ్ఛగా గాలులు పీలుస్తూ తరంగముల వలె గంతులు వేస్తోంది. మాధవ్ ఏది ఇచ్చినా స్వీకరిస్తాను. అలాగే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. సరేలేవే, ముందు భోంచేద్దాం పదా. నీవు ఇంకా భోంచేయలేదా? 12 ఆకలి అంటూ చిందులు దొక్కేదానివి. పద, నేను వడ్డిస్తాను. మాధవ్ భోజనానికి రాడా? క్యారియర్ పంపుతావా అంటూ ఆశ వెనకాల నడిచింది.
తలుపు వెనకాల నిలబడి చూస్తున్న యశోదను చూసి, యశోద బాగున్నావా, నీ మొగుడు బాగున్నాడా, ఎప్పటి నుంచో తెలిసినట్టు పలకరిస్తుంటే అది ఆశ్చర్యపోయింది. ఆశ దాని సంగతి కథగా చెప్పిన విషయం దానికేం తెలుసు, దాని వర్ణన సరిపోయింది. యశోద అదే అయి ఉంటుందని నమ్మి పలకరించింది. బలవంతం చేయక ఆశ, కాస్త చల్లటి మజ్జిగివ్వు చాలు అంది విమ్మి తన ముందు ప్లేటు ఉంచి అన్నం వడ్డిస్తున్న ఆశతో. యశోద మజ్జిగ చేసి తీసుకురమ్మని యాదగిరికి చెప్పు, అలాగే ఐస్ ముక్కలు వేయమను. ఆశ గుడ్డివాడు గట్టివాడే, దానికప్పుడే కడుపు చేశాడు. అది కడుపుతో ఉందా, నాకు తెలీదే, అది తిని బలిసింది అని అనుకున్నాను. నీకు లోకజ్ఞానం శూన్యం అని ఏనాడో చెప్పాను. అప్పుడే ఆఫీస్ గదిలో ఫోన్ మోగింది. యాదగిరి పరుగున వెళ్ళి అలావు సాబ్ అని ఫోన్లోకి అరవడం విన్నాడు. అయ్యా ఆయ్ 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 దొర అంటూ అవతల చెప్పేది వింటూ వీడు ఊగొట్టడం విని విమ్మి పెద్దగా నవ్వింది. ఆ నవ్వు ఫోన్లో వినపడింది కాబోలు. మాట్లాడుతున్న మాధవ్ ఎవరొచ్చారు అని అడిగాడు. విమ్మి గారు అమ్మగారి దోస్త్ అని యాదగిరి చెప్తుండగా ఆశ వెళ్ళి ఫోన్ తీసుకుని మౌత్ పీసు పైట చెంగుతో తుడిచి హలో మాధవ్, విమ్మి వచ్చింది అని చెప్పింది. గుడ్, విమ్మికి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే వచ్చి జాయిన్ కమ్మను, పని ఉంది, సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది అంటూ ఫోన్ పెట్టేశాడు. విమ్మి, కంగ్రాచ్యులేషన్స్, నీ ఉద్యోగం ఈ రోజు నుంచే ప్రారంభం. మాధవ్ ఇప్పుడే రమ్మంటున్నాడు. గ్లాసు నీళ్లు గబగబా తాగేసి ఆశ డ్యూటీలో చేరాలంటే భయంగా ఉందే అంది. విమ్మి, నీకు భయమా? నీ ఉద్యోగానికి వెళ్తూ ఉంటే నాకు ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. ఆశ, నీకేం కర్మే, హాయిగా రెండు చేతుల ఆనందాన్ని జుర్రుకొని సుఖమయ జీవితాన్ని గడపడం నీ చేతుల్లో ఉంది. నాలాగా బ్రతుకు తెలుగు కోసం ప్రాకులు ఆడాలనా, తండ్రిని వెతకాలా, భర్తను స్వయంగా ఎన్నుకోవాలా, ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఈ బ్రతుకు వచ్చింది అంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి బ్యాగ్ అందుకుంది. ఆఫీస్ అడ్రస్ చెప్పగలవా? అదైనా తెలుసా? హ్యాబిట్స్లో ఉందనుకుంటాను. యాదగిరిని వెంట తీసుకెళ్ళు. వారు సంభాషించుకుంటూ ఉండగానే కారు వచ్చి పోర్టుకోలా ఆగింది. విమల కోసం కారు వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. యాదగిరి మాధవ్ ఫోన్లో చెప్పిన ఫైల్స్ తెచ్చి డ్రైవర్కి అప్పగించాడు. తన కోసం కారు పంపినందుకు విమల మనసు మాధవ్పై కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ మంచివాడి కోసం తను ఏమైనా చెయ్యాలి అని ఆ క్షణం తీర్మానించుకుంది. కారులో కూర్చుని ఆశ చెయ్యి ఊపింది. సూర్యుడు పశ్చిమాద్రిపై నిలిచాడు. ఓ మబ్బుతునక అటుగా పోతూ ఒళ్ళంతా అరుణిమ పులుముకుంది. మబ్బులోని చల్లదనాన్ని ఆహ్వానిస్తూ చల్లగా మెల్లిగా కొండచాటుకు జారుకున్నాడు. పక్షులు బిరబిరా తమ గూళ్ళకి చేరుకుంటూ ఉంటే పిల్లలు ఇళ్ల నుంచి ఆడుకోవడానికి బిలబిలమంటూ బయటికి పరిగెత్తుకొస్తున్నారు. ఆ వాడలోని గృహిణులు పనులు తెమల్చుకొని స్నానాలు చేసి ఇస్త్రీ చీరలు కట్టి శుభ్రంగా తీరిగ్గా వాకిళ్ల ముందుకొచ్చారు. ఆ వాడలో 10 ఇళ్ళు వరుసగా క్వార్టర్స్లా ఉంటాయి. ముందు విశాలమైన ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడకు పెద్ద ఇనుప గేటు ఉంది. ఆ గేటుకు ఎప్పుడు తాళం బిగించి ఉంటుంది. ఆ గేటుకున్న చిన్న ద్వారం గుండా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఆ గేటు మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. ఆ వాడలో పిల్లలు గేటు వెనక భద్రంగా ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళే తల్లిదండ్రులకు నిశ్చింతగా ఉంటారు. పొద్దు చల్లబడగానే పనులు ముగించుకొని ఆడవారు చివరి బాదం చెట్టు కిందకి చేరుతారు. చిన్నపిల్లల తల్లులు పిల్లలకి అక్కడే అన్నాలు తినిపిస్తూ సంభాషిస్తూ ఉంటారు. ఆ వాడలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ తప్పొప్పులు ఎంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళలో తగువులు వస్తూ ఉంటాయి. తగువులు వేసుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఆ వాడలో ఒక ఇంటి వాళ్ళు టీవీ కొన్నారు. అదొక పెద్ద అట్రాక్షన్. ఆ వేళ్లలో విమల మంచం మీదనే ఉంది. అటు ఇటు దొర్లుతూ తన రూమ్మేట్ ఇంకా రాలేదు, వస్తే ఏవో కబుర్లు గాసిప్ చెప్తూ ఉంటుంది. తను వచ్చి అప్పుడే 1 రోజులైంది. మొదటి రోజు ఆఫీస్కి పోగానే మాధవ్ నవ్వుతూ పలకరించి ఫైల్ ఇచ్చి టైప్ మిషన్ చూపించాడు. దేవుణ్ణి తలుచుకొని పని ప్రారంభించింది. మెత్తగా మాట్లాడి తియ్యగా నవ్వే మాధవ్ అంటే ఆఫీస్ స్టాఫ్కి భయం, గౌరవము ఉన్నాయి అని గ్రహించింది. ఎవరి పని వాళ్ళు చురుగ్గా చేసుకుపోతున్నారు. తనకు తాను చెప్పిన పని జాగ్రత్తగా త్వరగా చేసి చూపించింది.
ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్లా ఉండాలని తను అందించిన కాగితాలు అలా చూసి గుడ్ అన్నాడు. ఆ చిన్న మెప్పుకే తన హృదయం పొంగిపోయింది. అతని పని కూడా ముగించుకొని లేస్తూ, రండి ఇంటికి వెళ్దాం, మీకోసం మీ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అనే మాధవ్ అన్నాడు. విమ్మే కారులో కూర్చొని కబుర్లు మొదలుపెట్టింది. మీరు ఎక్కడుంటున్నారు? మా కజిన్ దగ్గర ఉంటున్నారు. అది డేటోనేటర్స్లో పనిచేస్తోంది. ఆశ ఊరుకుందా? నిన్ను ఇంట్లో ఉండమని లేదా? ఆశ లోన్లీగా ఉంటుంది. నీవు ఉంటే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. మాధవ్ను పరీక్షగా చూసింది. అతను అలసిపోయినట్టుగా ఉన్నాడు. కళ్ళ కింద నలుపు కనిపించింది. నిద్రలేని కారణంగా అలా ఉన్నాయి. మానసికంగా ఘర్షణలో అలసిపోయినట్టు కనిపించాడు. చెదిరిన వెంట్రికలను సరిచేయాలని, అతని బాధ ఏంటో తెలుసుకొని తొలగించాలి అని అనిపించింది. మౌనంగా అతన్నే చూస్తుంటే విమ్మే అని స్నేహపూర్వకంగా పిలిచాడు. అప్రయత్నంగా నిట్టూర్చింది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎప్పుడు? ఎక్కడ? అన్నాడు. ఎప్పుడైనా సరే అంది. మాధవ్ ఏమీ మాట్లాడదలిచాడా అని అనుకుంది. విమలక్క కాఫీ అంటూ చంద్రకళ వచ్చింది. అంతవరకు జరిగిన విషయాలు తలపోస్తుండగా చంద్ర వచ్చిన ఆలోచనలకు అంతరాయం కలిగింది. చంద్రకళ పక్కింటి పిల్ల. 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది. చామన ఛాయలో ఏ వంక లేని మొహం కళగా ఉంటుంది. కాఫీ గ్లాస్ అందుకుంటూ మీ అమ్మాయి గారు లేరా అంది. సినిమాకి వెళ్ళారు అంది చంద్ర. కొత్తగా వచ్చిన విమలకి పనులు చేసి పెట్టి చేరువైంది చంద్రకళ. చంద్రకళ చురుకైంది. చుట్టుపక్కల చదువుకునే పిల్లలు ఉండడం వల్ల ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ ఉంటుంది. 5వ క్లాస్ వరకు చదువుకుంది. సినిమా పత్రికలు తెగ చదువుతుంది. ఫ్యాషన్లు చేసుకోవడం తెలుసు. శుభ్రంగా ఉంటుంది. ఇంత బాగున్న పిల్ల కేవలం పని పిల్లగా ఉండిపోవడం విమలకి నచ్చలేదు. చదువుకుని ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళకపోయావా అంది. పెదవి విరిచి జాలిగా నవ్వింది. అది వెళ్ళిపోయాక కజిన్ లీలా చెప్పింది. అది పనిచేస్తున్న ఇంటి యజమానికి ఇది చిన్న భార్య అంటూ నవ్వింది. పడుకున్న విమల లేచి కూర్చుంది ఆ మాటతో. పువ్వు వికసించకముందే ఆ ఇంటి యజమాని ఆగ్రానించేశాడా? ఆ పిల్ల ఎలా ఊరుకుంది? ఈ ఊరేనంటున్నావు, వెళ్ళిపోకూడదా? విమల ఆవేశంగా అడిగింది. అన్నిటికీ ఒకటే జవాబు, బేదతనం. చంద్రకళ నాన్న ఎక్కడో వాచ్మన్గా చేస్తున్నాడు. వారిచ్చిన ఇంట్లో ఉంటూ తీరిగ్గా పిల్లల్ని కనేశాడు. అబ్బాయిలు ఎందరో తెలియదు కానీ అమ్మాయిలు మాత్రం 3. చంద్ర 3వది. పెద్ద పిల్లకు పెళ్లి చేశారు. దానికై చేసిన అప్పు చిన్నపిల్లల పని చేయగా వచ్చిన డబ్బుతో ఆ అప్పు తీరుస్తాడు. ఈ మధ్యనే 2వ దానికే పెళ్ళైంది. ఆ అప్పు చంద్ర తీరుస్తోంది. మరి దీనికి పెళ్ళైతే ఆ అప్పు దేంతో తీరుస్తాడో మరి. ఇలా పని పిల్లతో ఉన్నట్టు అతని భార్యకు తెలియదా? ఆశ్చర్యంగా అడిగింది. తెలియదని ఎలా అనుకుంటాం? ఈ కాలనీ అంతా తెలుసు. తెలిసినా తెలియనట్టు ఉండడమే తెలివైన వారి లక్షణం. ఈ పిల్ల లేకుంటే ఒక్కరోజు గడవదు. ఆయన కాళ్ళకి చెప్పుల నుంచి చేతి కర్చీఫ్ వరకు అందించేది చంద్ర. పిల్లల్ని చూసుకుని బడికి పంపేది చంద్ర. ఆమె ఆఫీస్ నుంచి వస్తే చేతికి కాఫీ గ్లాసు అందించేది చంద్ర. ఈ పిల్లని పంపించేస్తే అంత నమ్మకమైన పిల్ల మరొకటి దొరకవద్దా? దొరికినా వచ్చిన దాన్ని పట్టుకోవడానికి నమ్మకం ఏంటి? మిమ్మి కొందరు ఆడవారికి సుఖపడ్డం తెలుసో అని నవ్వింది లీల. చంద్రకళతో చనువు ఏర్పడ్డాక ఒకరోజు విమల అడిగింది, తను వినింది నిజమేనా అని. చంద్ర మౌనంగా ఉండిపోయింది. చంద్ర, అక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే నాకు చెప్పు, నా దగ్గర ఉంచుకుంటాను, లేదా మా ఇంటికి పంపుతాను. మా అమ్మ చాలా మంచిది, నిన్ను ఆదరిస్తుంది. నీవు కమలతో ఉండి చదువుకోవచ్చు. చంద్రకళ మోకాళ్లపై తలబెట్టుకొని ఏడ్చింది. తర్వాత మెల్లని స్వరానంది, నీవు ఆలస్యంగా కనిపించావు విమలక్క. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. అయ్యగారు వచ్చి పట్టుకుంటే భయమేసి ఇంటికి పరిగెత్తిపోయాను. అయ్యగారు ఇలా చేస్తున్నారని ఎవరికి చెప్పుకోను? మా అమ్మకే చెప్పుకోలేకపోయాను. అప్పుడు నీ ఉంటే నీ దగ్గరకు వచ్చేదాన్ని. పనిలోకి రాకుండా ఇంట్లో ఉంటే అన్నం పెట్టేవారు కూడా కాదు ఇంట్లో. ఆకలి బాధకు ఓర్చుకోలేక తిరిగి పనిలోకి వచ్చాను అని చెప్తూ స్కూటర్ హారన్ విని, అదో అయ్యగారు వచ్చినట్టుంది అంటూ పరుగున వెళ్ళింది. చంద్రకళ వెళ్ళిన చాలాసేపటి వరకు కోలుకోలేకపోయింది. చంద్ర తనకంటే 20 సంవత్సరాలు పెద్దదైన అతన్ని ప్రేమిస్తోంది. అనేకంటే అతనికి అలవాటు పడిందని నిమ్మి గ్రహించింది. విమల కాఫీ సిప్ చేస్తూ, కళ, నీ చేతి కాఫీ బాగుంది, థ్యాంక్స్
ఇలా నీవు కాఫీ తెస్తుంటే మీ అమ్మగారు గుర్తొస్తున్నారు. చంద్రకళ నాలుక చప్పరించి ఏం భయం లేదన్నట్టు అది దాని సంసారం దాని ఇష్టప్రకారం చేస్తున్నట్లుంది అని నవ్వుకుంది. చంద్ర విమల కాళ్ళ దగ్గర మంచానికి ఆనుకొని కూర్చుంటూ, అక్క, గోవిందుకు పెళ్లి నిశ్చయమైంది తెలుసా అంది. 4వ ఇంట్లో ఉండే గోవిందు బట్టల కొట్లో గుమాస్తా. భార్య చనిపోయాక 3 నెలలైనా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో వింతలేదు. కానీ అతని భార్య తిట్లు తన్నులు తినలేక అతని పోరి భరించరానిదై ఎంట్రీని తాగి చచ్చిపోయింది. అయ్యో పాపం, ఆ అమ్మాయి కాపురానికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ముదనష్టపోడి కోపానికి బలైపోయిందని ఆ వాడంతా గోవిందుని తిట్టుబోశారు. అలాంటి గోవిందుకు పిల్లనిస్తుంది ఎవరో, పైగా కట్నం కూడా ఇస్తున్నారట. అంతా ఆ అమ్మాయి అదృష్టానికి వదిలేశారా? దాని కర్మ, ఎలా తెల్లారితే అలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఏ భరోసాతో అలాంటి వాడికి తన కూతుర్ని ఇస్తున్నారో. పుటకతో వచ్చిన బుద్ధి పోయిందన్న నమ్మకం ఏంటి? ఈసారి అలా చేయడం నమ్మకం ఏంటి? పెళ్ళి చూదమ్మా. అందరూ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మాయి సుఖపడుతుందంటే ఆనందిస్తారు, లేదా కర్మాన్ని నెట్టూరుస్తారు. తల్లిదండ్రుల బాధ్యత అంతేనా? భార్యను కష్టపెట్టేవాడికి శిక్ష లేదా? అతను చేసిన తప్పేంటో గ్రహించి అతను పోగొట్టుకున్నదేంటో తెలుసుకుని పశ్చాత్తాపం చెందే వరకైనా మరొకడు తన కూతుర్ని ఇవ్వకూడదు. అలా ప్రతి ఒక్కడు ఆలోచిస్తే అలాంటి మరోవాడికి గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుంది. విమల అనుకుంటోంది. బయట చిన్న తలుపు తెరుచుకుంది. ఆ చిన్న తలుపు తెరుచుకుంటే శబ్దమవుతుంది. ఆ ఇంట్లలో వాళ్ళు ఎవరు వస్తున్నారా అని అప్రయత్నంగా అటు చూస్తారు. చంద్రకళ వెనక్కి వాలి గేటు వేస్తూ, విమలక్క, ఎవరో చక్కని అమ్మాయి వస్తోంది అని చెప్పింది. తనకు తెలిసిన వారిలో అలా చక్కగా చూడగానే చక్కనిది అనిపించేది ఆశే. చిన్న చెల్లాయి కమల ఇక్కడ లేదు. ఆ వచ్చేది ఆశ ఉంటుందని పైకి లేచి చూసింది. వరుసగా కనిపించే ఆ ఇండ్లలో నిమ్మి ఏ ఇంట్లో ఉందా అని పరిశీలిస్తూ నెమ్మదిగా వస్తున్న ఆశను చూసి ఎదురేగింది విమ్మి, ఈరోజు సెలవు కదా, వస్తావని ఎదురు చూశాను. నువ్వు వస్తే గండిపేటకు పోదామని మాధవ్ అన్నాడు. నేనెందుకు మధ్య, మీరు వెళ్ళకపోయారా అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశనే చూస్తున్న చంద్రతో, చంద్రకళ, నీ స్పెషల్ కాఫీ ఆశకు తెస్తావా అని అడిగింది. మాధవ్ కారులో ఉన్నాడు. త్వరగా తయారవు. ఎక్కడికి? ఏమో, మీరిద్దరు ఎక్కడికంటే అక్కడికే. విమ్మి మాట్లాడుతూనే చకచకా తయారైంది. చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంటూనే గది నుంచి బయటకు వచ్చింది. చంద్ర కాఫీ కప్పుతో వచ్చింది. ఆశ తాగేయి, లేకుంటే కళ బాధపడుతుంది అని విమ్మి అంటే కప్పు అందుకొని కాఫీ సిప్ చేసింది. విమ్మి, చంద్రకళకు ఒక 5 రూపాయలు ఇవ్వు. చంద్ర విమ్మిని అడిగి తీసుకో, లేదంటే మర్చిపోతుంది. దాని రేటు పెంచేశావు. ఇదేమన్నా ఒబ్బరాయి హోటల్ అనుకున్నావా? కళ్ళు పెద్ద చేసి అడిగింది. తిరిగి కాఫీ కప్పు చంద్రకిచ్చి థ్యాంక్స్ అని చెప్పింది. విమ్మి వచ్చిన దగ్గర నుంచి మాధవ్ ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాడు. అంతకుముందు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దూరంగా ఉండేవాడు. పనులు అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. విమ్మి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. స్నేహితులను పోగు చేస్తుంది. సినిమాలు, షికార్లు, పార్టీలు, క్షణం తీరిక లేనట్టు ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి విమల ఈరోజు మంచాన్ని ఆశ్రయించింది. ఆ మాటే విమలతో అంది. ఏముంది, తీరిగ్గా పడుకున్న జీవితాన్ని పరిశీలించుకుంటున్నాను. ఈ మధ్య ఏదో తెలియని బాధగా ఉంది. దేనికో మా జీవితాలు ఎప్పుడు ఏ విధంగా ఎండ్ అవుతాయో తెలియదు. నాన్నని చూడాలన్న తపన. అమ్మా నాన్నలు నడయాడే ఇంట్లో ఒక్కరోజైనా ఉండాలని, పుస్తకాల్లో తన జీవితాన్ని దాచుకోవాలి అనుకునే అమలకు మంచి భర్త దొరుకుతాడా? అమ్మ శేష జీవితాన్ని ఎక్కడ గడుపుతుంది? ముగ్ధ మనోహరి కమల రేసుకుక్క లాంటి పురుషుల బారి పడకుండా గొప్ప చదువులు చదివి ఉన్నత పదవిలో ఉంటుందా? చక్కని చిన్నారి చెల్లాయి రక్షణ భద్రత ఉంటాయా? నేను అనుకున్నవి, ఆశించినవి నాకు దొరుకుతాయా? ఆశ ఇన్ని సమస్యలను ముందర పరుచుకొని పరిశీలిస్తున్నాను. ఎంతకాలం వాటి నుంచి పారిపోగలుగుతాను? విమ్మి, అవి నీవనుకున్నంత గుడ్డి సమస్యలు కావేమో. అమలకి లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. పెళ్లి గీత ఉండాలే కానీ ఆ గడియ వస్తే అదే జరిగిపోతుంది పెళ్ళి. కమల చక్కనిది, పెళ్లి సమస్య లేదు. ఎవరైనా ఇట్టా చేసుకుపోతారు. ఇక నీ విషయమా? నీ జీవితమే కాదు, నాలాంటి
వారి జీవితాలను సరిదిద్దే సమర్థత, నేర్పు ఉన్నాయి. భవిష్యత్తు దేవునికి వదిలే. ఈరోజు రేపు రాదు, అందుకే సంతోషంగా గడిపాయి. పద పద అంటూ తొందరగా నడిచింది. కారులో కూర్చున్న మాధవ్ ఏదో నవల చదువుకుంటూ కూర్చున్నాడు. గుడ్ ఈవినింగ్ బాస్ అని దగ్గరకు వచ్చి అంది. మాధవ్ నవ్వుతూ కారు తలుపు తెరిచాడు. వాళ్ళిద్దరూ స్నేహంగా చనువుగా నవ్వుకోవడం ఆశ గమనించింది. మాధవ్ నిమ్మి వైపు ఆకర్షిస్తూ నవ్వుతున్నాడా? ఆ ఆకర్షణ ప్రేమలోకి మారదు కదా. ఆ తలంపై ఆశకు అప్రియంగా ఉంది. బాసు, ఎక్కడికి వెళ్తున్నాం? నౌబత్ పహాడ్. ఆ పాలరాతి మందిరాన్ని రాత్రిలో చూడాలని. అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. సన్నగా ఈల వేస్తూ కారును పోనిచ్చాడు. అతడి నుండి శాండల్వుడ్ పౌడరు పరిమళం కలిసి మృదువుగా వచ్చి ఆశను తాకుతున్నాయి. ముగ్గురు ముందే కూర్చున్నారు. ఆశకి మాధవ్ భుజం అప్పుడప్పుడు తాకుతోంది. ఆశకు ఆ స్పర్శ అప్పుడప్పుడు అలవాటైంది. విమల వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ముందే కూర్చుంటారు. నీవు వెనక కూర్చో, ఇరుగ్గా ఉంది అని చెప్పలేకపోయింది. తను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటే చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. లేని పోని అపోహలకు దారి తీయవచ్చు. కారు గమ్యస్థానం చేరుకుంది. కొబ్బరికాయలు, పూలు అమ్మేవాళ్ళు. మాధవ్ సన్నజాజి మాలలను వారిని తీసుకోమన్నాడు. మాలలు తీసుకొని జడలో తురుముకున్నారు. కొబ్బరికాయలు, పూలు, అగరవత్తులు తట్ట ఆశ తీసుకుంది. మరొక కొబ్బరికాయ విమల తీసుకుని ఆ డబ్బు తనే ఇచ్చింది. వెన్నెల కాంతులు వెదజల్లి ఆ మందిరాన్ని చూస్తూ ఆ చల్లని రాత్రిలో మౌనంగా ఆ కొండను ఎక్కసాగారు. గచ్చు నేలపైన పిల్లలు జారుడుబండ ఆట ఆడుతున్నారు. పాలరాతి మెట్లపైన ఇష్టంగా నడుస్తూ పరిసరాల్ని పరికిస్తూ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలిస్తూ ఆనందిస్తున్నారు. కాలి బాట నుంచి వచ్చిన వాళ్ళు 2 కోట్లు పెట్టి ఈ మందిరాన్ని కట్టించారు. కానీ పక్క కాలిబాటకు మెట్లను కట్టను మర్చిపోయారు. పెద్దగా వ్యాఖ్యానించుకున్నారు. సన్నగా నాజుగ్గా ఉంగరాళ్ల జుట్టు అమ్మాయి కళ్ళన్నీ తమాషాగా తిప్పి చూస్తోంది. నిమిషం కూడా నిలకడగా ఉండలేనట్టు ఆ అమ్మాయి బాగుంది కదూ అని ఆశ అంది. బాగానే ఉంది కానీ ముందు ఉండవలసినవి అసలు లేనట్టుంది. విమ్మి మాటలు మాధవ్ వింటే ఏమనుకుంటాడో. ఆశ బోరగా అతని వైపు చూసింది. మాధవ్ పెదవులపై మొలక నవ్వు ఉంది. అతని చూపులు ఆశ గుండెలపైన నిలిచి ఉన్నాయి. అప్రయత్నంగా ఆశ చెయ్యి పైటను సర్దింది. కొందరు నేరుగా ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్తున్నారు. పలు రకాల భాషలు వినవస్తున్నాయి. ఆ జనాన్ని చూస్తుంటే 2వ తిరుపతిలాగా ప్రసిద్ధిగాంచేలాగా ఉంది. దేవాలయ ప్రదక్షిణ చేశారు. గోడలపై దశావతారాలు, రామాయణ చిత్రాలను చూశారు. బుద్ధిని కళ్ళను చూసి అవి మాధవ్ చూస్తున్నట్టుగా లేదు నిమ్మి అంది. స్వామిని దర్శించి అతి భక్తిగా నమస్కరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న విమ్మిని గమనించి, అంత దీర్ఘంగా ప్రార్థిస్తున్నావు, ఏం కోరావు? ఆశ అడిగింది. మాధవ్ లాటి భర్తను ప్రసాదించమని కోరుకున్నాను నిస్సంకోచంగా చెప్పేసింది. ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుంటున్న మాధవ్ను చూస్తూ, అంతగా నచ్చాడా అంది. వెండి పళ్ళెంలోని గంధం పూసుకొని కొబ్బరి ముక్కను తింటూ గరుడుడికి అమ్మవారికి నమస్కరించి మెట్లు దిగి ఆ పక్కనున్న చెప్టాపై కూర్చుని నింగికేసి చూశారు. చీకటిగా ఉంది. ఒక్క నక్షత్రం కూడా కనిపించడం లేదు. నెంగిలోని నక్షత్రాలన్నీ కిందకి దిగి వచ్చిన భాగ్యనగరాన్ని అలంకరించినట్టున్నాయి. దగ్గరగా నక్షత్ర మండలాన్ని చూస్తూ భావన కలిగింది. ట్యాంక్ బండిపై వరుసగా వస్తున్న వాహనాల లైట్లు భూలోక వైకుంఠాన్ని చూడడానికి తారలు బారులు తీరినట్టున్నారా అన్నట్టు భ్రమింపజేస్తున్నాయి. దూరంగా ఆకాశం నుంచి మిణుకు మిణుకుమంటూ దిగుతున్న విమానాల్లో దేవతలు దిగి వస్తున్నట్టుగా ఉంది. నిశీది నాదంలో ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తూర్పు తెల్లబడింది. అప్పుడే పుట్టిన సూర్యుడు ఎర్రగా కందిపోతున్నాడు. పశ్చిమ గాలులు చల్లగా వస్తున్నాయి. 2 నల్లంచి పెట్టెలు నింగిలో పల్టీలు కొడుతున్నాయి. యశోద కాన్పుకు వెళ్ళింది. ఇంట్లో పనికి దాని చెల్లెలు యాదమ్మను పంపుతానంది. అది ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ఆశ పడకపై నుంచి లేచింది. స్నానాదులు ముగించుకొని కాఫీ తీసుకుని ఆఫీస్ గదిలో ఫైల్స్ చూసుకుంటున్న మాధవ్కి ఒక కప్పు ఇచ్చి తాను తాగుతూ వరండాలోకి వచ్చింది. విమల ఆటో రిక్షాలోంచి దిగుతూనే మాధవ్ మాధవ్ అంటూ పరుగున ఆఫీస్ గదిలోకి వెళ్ళి, మాధవ్, మీరు నాకు సహాయం చేయాలి. మీరు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ మాధవ్ అంది.
విమల స్వరం అదుపులోనే ఉంది, కానీ కళ్ళలో నీరు చూసి, కూర్చో విమల, నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పక చేస్తాను, చెప్పు అని నిమ్మి వెనక వచ్చిన ఆశతో విమ్మికి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అన్నాడు. అప్పుడు ఆశ వైపు తిరిగి, ఆశ, కమల కమల కమలకేమైంది ఆత్రంగా అడిగింది. స్నేహితులతో వెళ్ళిన కమల తిరిగి రాలేదట. కూర్చో విమల, అసలు ఏం జరిగింది అని అడిగాడు. విమల కుర్చీ చివరిలో కూర్చుని, కమల ఎక్స్కర్షన్కి వెళ్తానని వెళ్ళిందట. వెళ్ళిన అమ్మాయిలు తిరిగి వచ్చారు, కమల రాలేదు. ఆ మధ్యనే కదా గోవా వెళ్ళింది, మళ్ళీ ఎక్స్కర్షన్ ఏంటి? ఏమో మరి. అమ్మ వెళ్ళి మా అమ్మాయి ఏది అని అడిగింది. అసలు కమల మాతో రాలేదు అన్నారట. అమ్మాయి ఎక్కడికని వెళ్తుంది, ఎవరిని అడుగుతుంది? నన్ను రమ్మని ఏడుస్తూ ఫోన్లో చెప్పింది. విమ్మి కంటిలో నీరు కంటిలోనే ఇంకించుకుంటూ చెప్పింది. కమల ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆశ బాధపడసాగింది. భగవాన్, కమల ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని భగవంతుడిని స్మరించింది. కమల అందంగా ఉంటుంది కదూ, వయసు ఎంత? 18. కమల మనస్తత్వం ఏమిటో చెప్పగలవా? విమ్మి మాధవ్ని నేరుగా చూస్తూ, అందమైంది, అంతకంటే అందమైన మనసుంది, ఒకరిని నొప్పించదు, మనుషుల్ని ప్రేమించినట్టు జంతువులను కూడా ప్రేమిస్తుంది, దానికి లేకపోయినా మరొకరికి ఇచ్చే గుణం ఉంది. మీరు ఊహించినట్టు నాకు తెలిసినంత వరకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మగవారికి ఆవిడ దూరంలో ఉంటుంది, ప్రేమలో పడేంతగా దాని మనసు ఎదగలేదు. అందుకే భయపడుతున్నాను, దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. మాధవ్ ఆలోచిస్తున్నాడు. ముందు మీ అమ్మగారితో మాట్లాడాలి, మరో గంటలో ప్రయాణం చేయగలరా? ఆశ వైపు చూసి అడిగాడు. ఆశ తలూపి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆ ఇల్లు మగదిక్కు లేని ఆడదానిలా ఉంది. కొండంత దుఃఖాన్ని దాచుకున్న కడుపు కాలిన తల్లిలాగా ఉంది. ఆ ఇంట్లో నుంచి తెల్లటి పొడవాటి అంగీ వేసుకున్న ఫాదర్ భారంగా బయటకొచ్చి కళ్ళు ఆకాశం పైకెత్తి హృదయంపై సిలువ వేసుకుని ముందుకు కదిలిపోతున్న ఫాదర్ని దూరం నుంచి చూశాడు. ఫాదర్ ఇంట్లోంచి రావడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది విమలకు. ఏదో కీడును శంకిస్తూ భారమైన హృదయంతో లోనికి వచ్చారు. విమల అమ్మ అమ్మ అంటూ లోపలికి వెళ్ళింది. ఆశ మాధవులు హాల్లో కూర్చున్నారు. విమల పిలుపు ప్రతిధ్వనించిందే కానీ జవాబు రాలేదు. పూజ గదిలో దేవుని విగ్రహం ముందు వాలిపోయింది అమ్మ. అమ్మా అమ్మ అంటూ విమల అమ్మ భుజాలు పట్టుకుంది. అమ్మ బాగానే ఉంది, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు, పడుకొని ద్వారంలో నుంచున్న అమల నెమ్మదిగా చెప్పింది. ఎప్పటిలాగా అమల చేతిలో లావుపాటి పుస్తకం ఉంది. అది చూసి విమల కాస్త ధైర్యం వచ్చి, కమల సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగింది. దుఃఖభారంతో కుంగిపోయి ఏ చెడు వార్త వినవలసి వస్తుందో నన్న భయంతో నలిగిపోయిన చెల్లెలి మొహం చూడగానే కన్నుల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అదెంత ఆరాటపడిందో అనుకుంటూ అనురాగంతో 2 చేతులు ముందుకు చాచింది. అక్క అని మొట్టమొదటిసారిగా పిలుస్తూ చేతిలో వాలిపోతూ, చెల్లెలి చెల్లాయి క్షేమమేనా అతి మెల్లగా అడిగింది. అమల గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని, చెల్లాయి మనందరికంటే సురక్షితమైన చోటు ఉంది, బాధలకు అతీతమైన చోట్లో ఉంది. కమల పూజా కుసుమమై దేవునికి అర్పించుకున్న ధన్యజీవి. కమల చచ్చిపోలేదు కదా అన్నట్టు చూసింది. విమల భయాన్ని చూసి విరక్తిగా నవ్వుతూ, విమ్మి భయపడకు, చెల్లాయి నన్సు ఆశ్రమంలో చేరిపోయింది. విమ్మి అప్రతిపురాలై బిర్ర బిగుసుకుపోయింది. వీరి సంభాషణ అంతా వింటున్న ఆశ కళ్ళు విప్పారినాయి, గుండె మీదకు చేతులు వెళ్ళాయి. నన్స్ అంటే ఏమిటో మాధవ్కి తెలుసు, కారామేల్ నర్స్ అంటే తెలియదు. ప్రశ్నార్థకంగా ఆశ వైపు చూశాడు. భగవంతునికి తన జీవితాన్ని అర్పించుకుంది. ఆ మిషన్లో చేరిన సిస్టర్స్ ఒకసారి ఆశ్రమంలోకి వెళ్ళాక ఆశ్రమం తలుపులు మూసుకుంటాయి. ఆ సిస్టర్స్ ఇక ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడరు. మనస వాచ బాహ్య ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు వదులుకుంటారు. తెల్లటి ముసుగులో ఉండి వారు బయట ప్రపంచాన్ని చూడరు. వారిని ఇతరులు చూడడానికి ఇష్టపడరు. అహర్నిశలు భగవంతుని ధ్యానిస్తూ వారి పనులు వారే చేసుకుంటూ కాస్త తీరిక సమయాల్లో ఆశ్రమంలో వారి సమాధిని వారే తవ్వుకుంటూ గడిపేస్తారు. భోజనాల వేళల్లో కిటికీలోంచి అందించిన ఆహారాన్ని అందుకుంటారు. ఒకసారి అందులో ప్రవేశించిన వ్యక్తి తిరిగి బయటికి రాదు. దేవునికి అంకితమైన అతనిలో లీనమయ్యే రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కాన్వెంట్లో సిస్టర్స్ ఆయా వేళల్లో భగవంతుని ధ్యానిస్తూ మామూలు దినచర్యలో పాల్గొంటారు. అవివాహితులై ఉంటారు, కానీ మానవాతీత శక్తులుగా కనిపిస్తారు.
వారికి ఆ జీవితం ఇష్టం లేకపోతే కన్యత్వానికి స్వస్తి చెప్పవచ్చు. చిన్నారి కమలకు ఆ వయసులోనే వైరాగ్యం ఎందుకు కలిగిందో వారికి అర్థం కాలేదు. నాన్న అన్న మాట కమలను ఎంతగానో ఆకర్షించేది. నాన్న కోసం అమ్మపడే మూగవేదన, ఒకసారి తండ్రి ప్రేమను రుచి చూసిన అక్కలు తృష్ణ తీరని పాంధుడిలాగా మరీచిక వెంటబడినట్టు తహతహలాడే అక్కలను చూస్తే తను గుర్తులేని నాన్నను, తను ఎదుటిపడే మగవారిలో తండ్రిని చూడాలని అనుకునేది. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న కోసం పరితపించిపోయింది. నిజంగా నాన్న దగ్గర ఉంటే అంత పిచ్చిగా ఉండేది కాదేమో. ఒక్కొక్కసారి అమ్మ లేకపోయినా పర్వాలేదు, నాన్న ఉంటే చాలు అని అనుకునేది. ఎందరో నాన్నల పిల్లల్ని సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద తీసుకొచ్చి బడిలో వదిలి వెళ్ళేవారు. ఎంతో మమకారంతో స్కూల్లో చేర్పించడం, జాగ్రత్తలు చెప్తూ వారి బాగోగులు టీచర్లకు వప్పజెప్పడం చూస్తే తనకు నాన్న కావాలి అని అనిపించేది. ఒకరోజు కొత్త పాపని వాళ్ళ నాన్న బడిలో చేర్పించడానికి వచ్చాడు. కూతుర్ని బడిలో వదల్లేక మమకారంతో కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాప డాడీ అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఛాతీకి అతుక్కుపోయింది. ఆ పాప బుగ్గల మీద ఎన్నో ముద్దులు పెట్టాడు. ఆ తండ్రి కంటిలో నీరు చూసింది. కూతుర్ని ఎత్తుకొని క్లాసులోకి వచ్చి దించి వెళ్ళాడు. ఆ డాడీని కమలమ్మ ఎప్పుడూ మర్చిపోలేదు. అతన్ని చూసి అంకుల్ అంటూ దగ్గరకు వెళ్ళింది. తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న కమలను యథాలాపంగా బుగ్గ పట్టి లాగాడు. నల్లగా సన్నగా ఉన్న తన కూతుర్ని రెండు బుగ్గలు ఆప్యాయంగా ముద్దు పెట్టించుకొని వెళ్ళాడు. ఆ ప్రేమ తనకి లేనందుకు చిన్నారి హృదయం కుచించుకుపోయింది. పెద్దగా ఏడవాలి అని అనిపించింది. క్లాసుకు పోయి కూర్చోకుండా చర్చిలోకి వెళ్ళి మామూలుగా బెంచ్లోకి వదిలి కూర్చుకుని తనివి తీరా ఏడ్చింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న కమల దగ్గరకు ఫాదర్ వచ్చాడు. చిన్న పాప ఏడుస్తుంటే ఆ ఫాదర్ కళ్ళు చెమ్మగిల్లాయి. కమలను లాలించి బుజ్జగించి దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. కమల చేయి పట్టుకొని కరుణామయి అయిన యేసుక్రీస్తు విగ్రహం వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ విగ్రహం ముందు మోకరిల్లి, ఆయనే మనందరికీ తండ్రి, నిజమైన తండ్రి. ఈ తండ్రి మనందరినీ వదలడు, మోసం చేయడు. మన కోసం మనం చేసే పాపాల నిమిత్తమై తన రక్తాన్ని చిందించి మన ఆత్మలను రక్షించిన తండ్రి అంటూ క్రీస్తు ప్రేమను గురించి కమలకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. కమలను హృదయానికి హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, పాప, ఈరోజు నుంచే నీవు నా బిడ్డవు, నేను నీ ఫాదర్ని అంటూ ప్రియంగా మాట్లాడి నవ్వించి క్లాసులోకి తీసుకెళ్ళాడు. కమల తప్పించే హృదయానికి కొంత ఉపశమనం కలిగింది. కమల పెరిగే కొద్దీ లోకం తీరు అర్థమైంది. మనుషుల మనస్తత్వాలు తెలిసాయి. వెగటు అసహ్యాన్ని కలిగించాయి. ఒకసారి ఒక బ్రదర్ దేవుని గురించి, హోలీ మేరీ గురించి కథలు చెప్పి కమలను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఏ ఆప్యాయతలో పవిత్రత లేదని చిన్న మనసుకు తెలిసిపోయింది. ఆ రోజు నుంచి మగాడికి దూరంగా ఉండడం నేర్చుకుంది. బాల్య దశ వీడి కౌమారంలోకి ప్రవేశిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంది. ఏ కాస్త సమయం దొరికినా చర్చిలోకి వెళ్ళేది. దీనంగా చూస్తున్న క్రీస్తుని చూస్తూ ఈయన తన తండ్రి, నాన్న అని తలిచేది. తన సమస్యలు, కష్టసుఖాలు చెప్పుకొని ఆనందించేది. హృదయం ప్రశాంతంగా, ఏ దృక్కు లేకుండా నిర్మలంగా ఉండేది. ఈ ఆనందం, తృప్తి మరెక్కడా తనకు దొరకవు అని అనిపించింది. తనకు నాన్నే కాదు, అందమైన నానమ్మ మేరీమాత కూడా ఉంది. హోలీ మేరీ ఎంత అందమైందో ఆమె దర్శనం పొందినవారు ఆమె ఎవరో తెలియక ఒక అతిలోక సౌందర్యవతిని చూశామని చెప్పారు. ఆమె సౌందర్యం వారి హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ఆమె అందం ముందు తన అందం ఏపాటిది? ఆమె కాలి గోటికైనా సరిపోతుందా? మానవ సృష్టి జరగకముందే ఆమె త్రిమూర్తి దగ్గరకు స్వర్గంలో ఉంది. క్రీస్తు పుట్టక మునిపే సెయింట్ ఎలియా కార్వెల్ కొండ మీద చక్కని మేరీని చూస్తాడు. అవి పురాణ గాథలు, కట్టుకథలు కావని నమ్మింది. ఆ కథలన్నీ విని అలా ఫాదర్ తోటి చర్చిలో గడపడం వల్ల చివరికి సన్యాసించాలని తీర్మానించుకుంది. కాన్వెంట్ సిస్టర్ సాంగత్యంలో తృప్తి కలగలేదు. తలలు బోడులైనా తలపులు బోడులు అవునా అన్న సామెత చూసింది. ఇక్కడ ఈర్ష్యలు, అసూయలు ఉన్నాయి. కులాల పట్టింపులు ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఉన్నాయి. పొడవాటి తెల్లటి అంగీ వేసుకున్న బ్రదరు అందమైన సిస్టర్తో కామకేళిలో తేలియాడడం కళ్ళారా చూసింది. ఇక్కడ తనకు కావాల్సింది దొరకదని కారామేల్
నర్సరీలో చేరిపోయింది. బాగా ఆలోచించుకోమని మదర్ సుపీరియల్ ఎంత చెప్పినా తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. కమల తండ్రి లేడు. అమ్మకి మరో 2 కూతుళ్ళున్నారు. దేవుడికి తనకి ముడివేయమని ఏడ్చి బ్రతిమలాడుకుంది కమల. కిటికీ అవతల తెల్లని ముసుగులో ఉన్న చెల్లాయిని చూసి విమ్మి హృదయం తరుక్కుపోయింది. శరీరం ఎండుటాకులాగా వణకసాగింది. ఆ స్థితిలో ఉన్న నిమ్మిని మాధవ్ పొదవి పట్టుకున్నాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.